అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు నిజామాబాద్లో ఎవరు పోటీ చేయాలనేటువంటి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియనటువంటి పరిస్థితి. ఇగో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇది. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా మరి అందరు జారిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్తున్నారు కదా, బీజేపీకి ఎవరు లేరు పిలుస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు? అధికారం కోసం వెళ్తున్నారు. సో టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అది నడవని పడవ అనేటువంటిది అర్థమైపోయింది. ఆ పడవ నుంచి అందరూ దిగిపోతున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కనుక ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటో చూడాలి. ఏదో మళ్ళీ నెలకేసిన బంతిలాగా పైకి ఎగురుతాం కిందికి పోతాం అనేటువంటి మాటలు అనేటువంటి వృధా. ఎక్కడ కూడా గెలిచేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు దానికి సంబంధించినటువంటి అంశంలో. ఎందుకు దీనికి సంబంధించి మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఏదో అవి షోరూమ్లు ఉంటాయి. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో కొనసాగుతున్న సంప్రదింపులు 1-2 రోజుల్లో ప్రకటన. మల్కాజ్గిరికి సంబంధించినంత వరకు మహబూబ్ నగర్లో ఆల్రెడీ ఇచ్చేసారు. నాగర్ కర్నూలు సిట్టింగ్ అది ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి అక్కడ పోటీ చేయలేరు. మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలంటే కొంత ధనవంతులు రావాలి, ఆయన కూడా పార్టీని వీడుతారు అనేటువంటిది క్లారిటీగా వచ్చేసింది. లేకపోతే కష్టం. మెదక్ నుంచి కష్టకాలంలో కాంగ్రెస్ ఉనికిని కాపాడాము, 10 ఏళ్లుగా కేసీఆర్ ఆధిపత్యాన్ని ఎదుర్కొన్నాం, మెదక్ లోక్సభ టికెట్ నాకు ఇవ్వండి. జగ్గారెడ్డి పోటీ చేయట్లేదు, వాళ్ళ భార్యకు టికెట్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇదే ఉన్నది. అక్కడ బట్టి భార్య, ఇక్కడ జగ్గారెడ్డి భార్య, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు, లేకపోతే ఇంకెవరో వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాల నుంచి ఒత్తిడి మాత్రం ఉన్నది. ఆ ఒత్తిడిని ఎట్లా చేస్తారో చూడాలి, లేకపోతే కష్టమవుతుంది.